హలో ఎవ్రీవన్. సో చూసారుగా క్రూజ్. సో ఆ క్రూజ్లో మేమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ క్రూజ్లో ఎన్ని డేస్ ట్రావెల్ చేయబోతున్నాము అండ్ ఫుడ్, టికెట్స్, తర్వాత మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము, తర్వాత ఈ క్రూజ్ ఎలా ఉంది, క్రూజ్ షిప్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, సో ఇది మనం వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తామా లేదా, సో ఈ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ టైం మేము కూడా ఈ క్రూజ్ షిప్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా డిస్కవరీ గార్డెన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి పోర్ట్ రషీద్లో ఉంటుందన్నమాట ఈ షిప్. సో మాకైతే ఈజీగా 1.5 hours అయితే పట్టింది. ఫైనల్గా అయితే పోర్ట్ రషీద్ స్టాప్కి అయితే చేరుకున్నాం అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇమిగ్రేషన్ అంట, పాస్పోర్టు, ఎమిరేట్స్ ఐడీస్ ఇవంతా ఉంటుంది. సో చెక్ఇన్ ప్రతి ఒక్కరు చెక్ఇన్ చేసుకొని లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాగ్ కూడా మనకి ఇంత లగేజ్ అనేం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎంతైనా తీసుకెళ్ళచ్చు, ఎవరు మనల్ని ఏం అడగరు అనమాట. యాక్చువల్గా మేమైతే ఒక 3 bags అయితే తీసుకెళ్ళాము. సో పిల్లలు ఉన్నారు కదా, సో 3 bags అయితే తీసుకెళ్ళాము. సో షిప్ అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ షిప్లో అయితే మేము ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. సో మాకు చెక్ఇన్ అండ్ ఇమిగ్రేషన్ 2 అయిపోయాయి. సో మేమైతే మా లగేజ్ తీసుకొని ఇంకా క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకి ఎవ్రీథింగ్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఉంటారు, మనకి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్ళాలి, బ్యాగ్ ఇక్కడ సబ్మిట్ చేయాలి అనేసి. సో ఈ క్రూజ్ నేమ్ వచ్చేసి రిసార్ట్స్ వరల్డ్ 1 అనమాట. యాక్చువల్గా ఇది 4 days ట్రావెల్ చేస్తుందంట. సో ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తుంది అని అడిగితే ఇది మస్కట్, కసబ్, ఒమాన్, డోహా ఇవంతా వెళ్తుందంట. సో మధ్యలో మాకు ఒక స్టాప్ ఉంటుంది, సో ద సర్బానియా ఐస్లాండ్ అనేసి. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. దుబాయ్ నుంచి సర్బానియా ఐస్లాండ్కి అయితే వెళ్తున్నాము. సో మాకైతే 3 days ట్రావెల్ అనమాట. సో 3 days అయితే ఇచ్చారు, ఓన్లీ 1 stopకి. టికెట్ కూడా పర్ హెడ్ 1000 dirhams అయితే పడిందనమాట. పిల్లలకైతే 40% ఆఫ్ ఇచ్చారు. సో వాళ్ళకైతే 350 dirhams పడింది. సో వర్త్ అనేసి మాకు అనిపించింది. సో అందుకే మేమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైం మాకు కూడా తెలియదు ఎలా ఉంటుంది, ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేసి. సో మనము ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. సో షిప్ చూడంగానే నాకైతే షాక్ అయిపోయాను నేను, అంత పెద్ద షిప్ అనమాట. సో దీంట్లో మొత్తం 13 floors ఉన్నాయి యాక్చువల్గా. సో చాలా బాగుంది. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే మేము. సో చెక్ఇన్ దగ్గరే మనకి కార్డ్స్ అనేటివి ఇచ్చేస్తారు. సో ఆ కార్డ్స్ ఎక్కడైనా ఆ కార్డ్స్ చూపించినా మనం ఫుడ్ తినాలన్నా, సో ఎక్కడికి వెళ్ళినా షిప్ లోపల ఎక్కడికి వెళ్ళినా ఆ కార్డ్స్ స్కాన్ చేసేసి మనల్ని అయితే అలో చేస్తారనమాట. ఫుడ్కైనా, యాక్టివిటీస్కైనా, మూవీస్కైనా, తర్వాత ఏదైనా బయట వెళ్ళాలన్నా సో ఆ కార్డ్ అనేది స్వైప్ చేస్తే మనల్ని అలో చేస్తారనమాట. లేకపోతే ఇంకా మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళి మన కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి రూమ్ ఇస్తారు కదా, సో ఆ రూమ్ కీస్ ఓపెన్ చేయాలన్నా ఈ కార్డ్ పెట్టే ఓపెన్ చేయాలి, లేకపోతే అది ఓపెన్ అవ్వదు. సో ఇమిగ్రేషన్ దగ్గరే ఫుల్ చెకప్ ఉంటుంది. అక్కడ చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి లోపల బ్యాగ్స్ అనేవి ఏం చెక్ చేయరు, డైరెక్ట్గా మన రూమ్ అయితే చూపించేస్తారు, అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే పాస్పోర్ట్ అండ్ కార్డ్ 2 అడుగుతున్నారు. ఆ రెండింటిని స్వైప్ చేసి మమ్మల్ని అయితే ఇంకా లోపలికి పంపిస్తే ఇంకా మేము బయట వచ్చే పని ఏమి ఉండదు. సో 3 days షిప్లోనే ఉంటామన్నమాట. సో ఇప్పుడైతే మేము మా రూమ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. మా రూమ్ నెంబర్ వచ్చేసి 10th floorలో ఉంటుంది. సో షిప్ లోపల చూడండి ఎలా ఉందో. సో చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. మేము కూడా ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము షిప్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా మన రూమ్ వస్తుంది. ఇప్పుడైతే మేము మా రూమ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. సో మన రూమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కార్డ్ పైనే ఉంటాయి. సో దాన్ని చూసుకుంటూ ఇంకా మన రూమ్ దగ్గరకు అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మాది 10th floor కదా, ఇంకా సో నడవాల్సి వచ్చిందనమాట. సో షిప్ లోపలే ఒక 1/2 kilometer నడిచాము మా రూమ్కి రావడానికి. సో ఫైనల్గా మా రూమ్ అయితే వచ్చింది. సో ఆ కార్డ్ని స్వైప్ చేసి ఇంకా ఓపెన్ అయితే చేసాము. సో రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాము. సో మాకు
సజెస్ట్ చేసింది 4 మెంబర్స్ కదా, ఇంకా 4 బెడ్స్ అనేటివి ఇచ్చారు. సో 4 బెడ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ఆమె అయితే చెప్పారు పిల్లలకి 2 బెడ్స్, మాకిద్దరికి 2 బెడ్స్ అనేసి. సో ఇది డబల్ డెక్కర్ బెడ్ అయితే ఇచ్చేసారనమాట పిల్లలకి. సో మాకైతే ఇంకా సింగిల్ బెడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. సో ఓషన్ వ్యూకు ఒక రేటు, తర్వాత ఇంటీరియర్ రూమ్కి ఒక రేటు అనేది పెట్టారనమాట. బాల్కనీ వ్యూ కూడా ఉంటుంది, బట్ దానికైతే ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మనం ఎలాగో ఓషన్ వ్యూ పైకి వెళ్ళి చూస్తాం కాబట్టి మేమైతే బాల్కనీ రూమ్ తీసుకోలేదు. సో ఇంటీరియర్ రూమ్ తీసుకున్నాము. సో మేమైతే 11:30 వరకు మేము పైనే ఉంటాము 13th ఫ్లోర్లో. సో ఎప్పుడైతే పడుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మేము రూమ్కి వచ్చేసి నిద్రపోయామన్నమాట. సో మాకైతే బాల్కనీతో పెద్దగా అవసరం ఏం లేదు అనిపించింది. సో అక్కడ బెడ్ పైన పెట్టారు కదా ఒక పేపర్. సో దాంట్లో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏ టైం నుంచి ఏ టైంకి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది, సో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా పేపర్లో ఉంటుంది. సో మనం దాన్ని చూసుకొని ఆ యాక్టివిటీస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా డిన్నర్కి అయితే మేము వెళ్ళాలి. సో ఫస్ట్ డిన్నర్ చేసేసి తర్వాత 10:30కి 12th ఫ్లోర్కి రమ్మని చెప్పారు. సో ఓకే అని చెప్పామన్నమాట మేము. సో రూమ్ అయితే చాలా బాగుంది అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట. సో ఇంత చిన్న రూమ్లోనే అన్నీ సెట్ చేసేసారు. సో లైఫ్ జాకెట్స్ కూడా పెట్టేశారనమాట. 4 మాకు నలుగురికి 4 పెట్టేశారు. సో ఏదైనా జరిగినా కూడా మాకు లైఫ్ జాకెట్స్ అనేటివి మా రూమ్లోనే పెట్టారు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు అనేసి ఇంకా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో ఇదైతే వాష్రూమ్. యాక్చువల్గా వాష్రూమ్లో ఇంకా దాని లోపలే బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇంకా బాత్ కూడా షవరు, షాంపూస్, సోప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టేశారు. టవల్స్ అంట, బ్రషెస్, పేస్ట్, తర్వాత ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టారు. మనం ఏం తీసుకురావాల్సిన పనే లేదు. సో యాక్చువల్గా మొత్తం ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా మనం హ్యాపీగా రెస్ట్ తీసుకునేదే అనమాట వచ్చినా కూడా మనము. సో మేమైతే ఇప్పుడు డిన్నర్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఫ్రైడే నైట్ బయలుదేరేసాము, అంటే షిప్ 9కి స్టార్ట్ అయిపోయింది. సో మేము 6కి అక్కడికి రీచ్ అయిపోయాము. సో ఇంకా 9:30 అలా టైం అవుతుంది. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పైకి వెళ్దాము, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయేమో చూద్దామనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదైతే మా ఫస్ట్ డే అనమాట, ఫ్రైడే నైట్. అండ్ షిప్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా ఈ వీడియో షూట్ చేశాను నేను. 样地址，那么你想去香港？月宵这里晚餐就有晚餐。సో మా కార్డ్స్ 4 కార్డ్స్ స్వైప్ చేసి మాకు టేబుల్ నెంబర్ అయితే ఇచ్చేసింది. సో 21 అనమాట మాది. సో ఇంకా 21 దగ్గరికి మా ప్లేట్స్ మేము నలుగురము వెళ్ళి తీసుకెళ్ళి తినచ్చు. సో మనకి ఏం కావాలన్నా కేక్స్ అంట, స్వీట్స్, మటన్, చికెన్, తర్వాత బ్రెడ్స్, తర్వాత సలాడ్స్ అంట, సూప్స్, ఎవ్రీథింగ్ ఏమేం కావాలో మనకు అన్నీ అవైలబిలిటీలో పెట్టారు వీళ్ళు. సో మన ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. వెజిటేరియన్ వాళ్ళకైతే ఫుల్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి ఇంకా ఫుల్ నాన్ వెజ్, మటన్, చికెన్, ఫిష్, తర్వాత ల్యాంబ్, తర్వాత ప్రతి ఒక్కటి పెడతారనమాట. అలాగే ఫ్రూట్స్లో చూడండి, వాటర్ మెలన్, పైనాపిల్, తర్వాత అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. ఇంకా సూప్స్ కూడా ఉంటాయి. తర్వాత ఫుడ్ అయితే హాట్గా పెట్టారనమాట. అదొక్కటి చాలా బాగుండింది. సో మేమైతే పర్ డేకి 5 times వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎనీ టైం వెళ్ళి కార్డ్ స్వైప్ చేసి ఇలా టేబుల్ పైన కూర్చొని తినచ్చు అనమాట. ఎంతసేపు తిన్నా ఎంత తిన్నా వాళ్ళు ఏం అడగరు. సో అన్లిమిటెడ్ ఫుడ్కే మనం అమౌంట్ పే చేసాము. అండ్ రూమ్ స్టేయింగ్కి రెండిటికే కదా మనం అమౌంట్ పే చేసింది. సో 3 daysకి కలిపి 1000 dirhams తీసుకున్నారు, అంటే ఇండియా అమౌంట్లో 22,000 అనమాట ఒక్కొక్కరికి. సో మేము ఆ డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా మేము 10:30కి అలా పైకి వచ్చేసాము. సో షిప్ ఇంకా స్టార్టింగ్లో ఉందన్నమాట. ఓషన్ అయితే ఏం కనిపించలేదు. సో యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అనేసి ఇంకా మేము వచ్చాము. సో స్విమ్మింగ్ పూల్స్ అంట, బాత్ టబ్స్, హాట్ టబ్స్, తర్వాత వాటర్ పార్క్, స్లైడ్ కూడా ఉంది. అలాగే మూవీస్ చూడొచ్చు. తర్వాత థియేటర్ కూడా ఉంది ఇక్కడ, జోడియాక్ థియేటర్ అనేసి.
abrir? సో ఇక్కడ వాటర్ స్లైడ్, హాట్ టబ్స్, తర్వాత స్విమ్మింగ్ పూల్ అంతా వాటర్ కూడా హాట్గా పెట్టారనమాట. ఎందుకంటే ఇంకా మనకు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అవుట్ సైడ్. సో అందుకని మనకు హాట్ టబ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో మేము నైట్ కదా, సో నైట్ స్విమ్మింగ్ వదిలే అనేసి ఇంక మేమైతే స్టాప్ అయిపోయాము. Ilara. Thank you very much and have a nice evening. చెయ్యి. సో నైట్ టైం కూడా స్విమ్ చేసుకోవచ్చు, బట్ వెదర్ కొంచెం కూల్గా ఉండడం వల్ల ఎవరు చేయలేదు. సో ఇవి హాట్ టబ్స్ అనమాట, కొంచెం హాట్గా ఉంటాయి అన్నమాట వాటర్. మరీ అంత హాట్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయి. పిల్లలు కూడా హాట్ టబ్లో కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా మనము స్విమ్ చేసుకోవచ్చు, ఎవరు మనల్ని ఏమీ అడగరనమాట. సో మాకు ఇచ్చిన యాక్టివిటీలో టుమారో 11:30కి ఫోమ్ పార్టీ అనమాట. సో ఫోమ్లో ఆడుకోవచ్చు. సో దానికైతే మనమే అమౌంట్ పే చేసుకోవాలి, $7. సో పిల్లలకైతే $7, మనకైతే $15 అనమాట. సో క్రూస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఎందుకంటే ఇంకా లైఫ్ జాకెట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు మనకు. సో షిప్ ఏమైనా జరిగితే సో ఆ టైంలో ఎలా లైఫ్ సేవ్ చేసుకోవాలి అనేసి ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారనమాట. సో అందుకే మేమంతా బయట వచ్చాము. The life jacket is equipped with a light and a whistle to draw attention. The light will be automatically activated in contact with water. If you need to jump overboard, press your hands against the life jacket to prevent it from hitting your face when landing in the water. For further information, please watch the ship's safety video and study the safety poster in your cabin. Should you have any questions regarding safety on board, please do not hesitate to ask our friendly crew. We now request all passengers to have their access card available, as it will be checked when you leave your assembly. సో
సో అందరికీ కామెడీగానే అనిపించింది. బట్ ఏదైనా జరిగినప్పుడు సో కొంచెం సేఫ్టీగా మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం బెస్ట్ కదా. సో మేమైతే ఫస్ట్ టైం ఎక్కాం కదా, మేమైతే చాలా భయపడ్డాము. సో టైటానిక్ మూవీ చూసినప్పటి నుంచి ఇలాంటి షిప్స్ ఎక్కాలంటే చాలా భయం వేసింది. నాకైతే 2 days భయపడుతూనే ఉన్నాను నేను. బట్ వాళ్ళకి మాకు సేఫ్టీగా అన్నీ పెట్టారు కాబట్టి కొంచెం భయం లేకుండా ట్రావెల్ చేయగలిగాము 3 days కూడా మేము. సో మేమైతే దుబాయ్ నుంచి సర్బానియా ఐస్లాండ్కి అయితే వెళ్తున్నాము. సో లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సెకండ్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా షిప్ లోపల ఉండే యాక్టివిటీస్ ఏంటి అని కూడా కొన్నే చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో అన్నీ ట్రై చేస్తాను చూపించడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.